ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్, ఫిబ్రవరి 28న వైజాగ్. ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ గ్రాండ్ ఓపెనింగ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పాపులర్ టీవీ. యువత అన్ని రంగాలలోనూ తమ వంతు కృషి చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి దేశ పురోగభివృద్ధికి ఎంతగానో మనకి ముందడుగులో ఉన్నారు. అలాంటి ముందడుగులో మన తోట మేఘన గారు రాబోతున్నటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో బరిలో ఉన్నారు. మరిన్ని విషయాలు తోట మేఘన గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేఘన, ఇప్పుడు మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. సో యువత నుంచి అంటే మన కరీంనగర్ 66 డివిజన్లలో మనము చూసుకుంటే యువత నుంచి ఫస్ట్ వచ్చిన ఏకైక మహిళ తరపున మీరు. సో మీరు అసలు ఎందుకు వచ్చారు, దేనికి వచ్చారు, మీ స్ఫూర్తి ఎవరు, రావాల్సడానికి గల కారణాలు? 41 డివిజన్లో ఫస్ట్ మాకు ఉమెన్స్ రిజర్వేషన్ చేశారు. మా నాన్నకి చేయాలని ఉంది, పార్టిసిపేట్ చేయాలని ఉంది, కానీ అతనికి ఛాన్స్ రాలేదు. నేనున్నా నాన్న, నేను చేస్తా అని నేను ధైర్యంగా ముందుకొచ్చాను. నాకు కూడా చిన్నప్పటి నుంచి మా నాన్నని చూసి అలవాటు అయిపోయింది. ప్రజలకి మంచి చేయాలన్న కోరిక ఉంది. అందుకే ఆయననే రోల్ మోడల్గా తీసుకొని ముందుకొచ్చాను. మామూలుగా అయితే ప్రతి ఒక్క ఆడపిల్లకి నానే రోల్ మోడల్. అంటే నాన్నగారు ఇంతకుముందు ఏమైనా రాజకీయ ప్రవేశం ఉందా, ఏమైనా చేశారా? నాన్న లాస్ట్ టైం సూడా డైరెక్టర్గా పనిచేశారు. అప్పుడే చాలా వరకు చాలా పనులు చేసి పెట్టారు. ఆయనని అప్పుడు చూసే నేను చాలా నేర్చుకున్నాను. అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందడుగు వేశాను. నన్ను చూసి ఇంకా చాలామంది యూత్ బయటికి రావాలి, వాళ్ళు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఒకవేళ ఇప్పుడు వచ్చేసారు, దిగేసిండ్రు, ఒక అడుగు ముందు వేసేసిండ్రు. సో ఇప్పుడు మీరు గెలిస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు మీ డివిజన్కి వాళ్ళకి? యాక్చువల్గా చాలా వరకు సీసీ రోడ్స్ ఉన్నాయి, కానీ ఇంకా సరిగ్గా లేవు. ఆల్రెడీ ఎప్పుడో చేసినవి అలానే ఉండిపోయినాయి. ఇప్పుడు చూసే ఇక్కడ చెత్త, వాటర్ లీకేజ్ అవన్నీ చాలా ఉన్నాయి. చాలా వరకు అన్నీ నీట్గా చేసి పోయినసారి ఉన్న కార్పొరేటర్ లాగా కాకుండా ఇంకా మేము కరెక్ట్గా కార్పొరేటర్ ఎలా ఉండాలో అలా ఉండేసి కరెక్ట్గా అన్ని పనులు చేస్తామని మాటిస్తున్నాను. మేఘన గారు, మీరు స్వతంత్ర అభ్యర్థి అయితే పోటీ చేస్తున్నారు. అసలు మీరు ఏ పార్టీ నుంచి టికెట్ ఆశించారు, ఎందుకు రాలేదు, స్వతంత్ర అభ్యర్థిగా ఎందుకు పోటీ చేయాలనుకున్నారు? మేము ముందు బీఆర్ఎస్కి నిల్చున్నాము. కాకపోతే మాకు సిట్టింగ్ కార్పొరేటర్గా వేరే వాళ్ళు ఉండే, సో మాకు ఛాన్స్ రాలేదు. అయినా కానీ యూత్గా నేను బయటికి వచ్చి ఇండిపెండెంట్గా నేను చేయాలని, పార్టీ నుంచి కాకుండా ఇండిపెండెంట్గా నేను గెలిస్తే ఇంకా చాలామంది రోల్ మోడల్గా తీసుకుంటారని, ఆ విన్నింగ్ ఇంకా చాలా మజా ఉంటుందని చెప్పేసి ఇండిపెండెంట్గా నిల్చోవడానికి ఆశించాను. అసలు మీరు ఎలాంటి ఏజెంట్ ప్లాన్ చేసుకున్నారు మీ డివిజన్ వాళ్ళకి? ఎజెండా అనేది స్పెసిఫిక్గా ఏం లేదు. వాళ్ళకి ఏది కావాలన్నా చేసి పెట్టాలి. వాళ్ళు నా దగ్గరకు వచ్చి డైరెక్ట్గా అడిగే అంత స్వాతంత్రం వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటున్నాను. వాళ్ళకి కావాల్సిన ప్రతి పని తప్పకుండా చేసి పెడతానని చెప్తున్నాను. యూత్ అంటే మీరు ఇప్పుడు మొత్తం కంప్లీట్గా యంగ్, అంటే మీకు ఎట్లాంటివి అంటే కంప్లీట్ స్టడీ వైపే వెళ్ళుంటారు ఇప్పటి వరకు అయితే. కంప్లీట్ రాజకీయ రంగం అని అంటే చాలా స్ట్రెస్తో కూడుకున్నటువంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే మీరు ఏం నేర్చుకున్నారు అసలు? యాక్చువల్లీ ఉమెన్ అంటేనే మల్టీ టాస్కర్. మేము చేయలేని పనులు అంటూ ఏది ఉండదు. సో తప్పకుండా మేము అన్నీ చేస్తామన్న నమ్మకం, మాకు కాన్ఫిడెన్స్ లెవెల్ హై ఉంటుంది కాబట్టి నేను కూడా చేయగలుగుతానని ముందుకొచ్చాను. అందుకే ఇంకా మా నాన్న కూడా నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా, ఆయన చేసిన పనులు కూడా నాకు తెలుసు కాబట్టి ఆయనని ఇంకా ఆయన నుంచి గైడెన్స్ తీసుకొని ఫ్యూచర్లో కూడా ఏది కావాలన్నా ఆయన ఉన్నాడు, ఆయన గైడెన్స్ తీసుకొని నేను చేయగలుగుతానని నాకు గట్టి నమ్మకం ఉంది కాబట్టి నేను ముందడుగు వేశాను. మీరు ఇప్పుడు ప్రచారంలో ఉన్నారు కదా, సో మీరు వెళ్తుంటే ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది మీ నుండి, వాళ్ళ నుండి, మీ నుండి? నేను యాక్చువల్గా యూత్గా ముందడుగు వేసినప్పుడు అందరూ చిన్నపిల్ల కదా ఎందుకు చేసావని అడుగుతారనుకున్నా, కానీ యూత్కి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. నేను ఇలాంటి డెసిషన్ తీసుకున్నందుకు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అమ్మాయి చాలా మంచి డెసిషన్ తీసుకుంది అని వాళ్ళ దగ్గరికి తీసుకొని చాలా ప్రేమగా చూసుకొని వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తా అని 100% కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు. దానికి నేను ఆల్రెడీ విన్ అయిపోయా అని డిక్లేర్ చేసుకుంటున్నాను నేనే. మేఘన గారు, 41 డివిజన్ నుంచి మీ ఓటర్లకు మీరు చెప్పే చివరి సందేశం? 41 డివిజన్ ప్రజలారా, నన్ను గెలిపించండి. మన ఫ్యూచర్ని కలిసి మంచిగా చేసుకుందాం. అన్ని మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి చేసి పెడతానని మాటిస్తున్నాను. ఒక్కసారి ఒక అవకాశం ఇచ్చి చూడండి. యూత్ పర్ఫార్మెన్స్ కూడా ఎలా ఉంటుందో చూడండి. నాకున్న విజన్ని నేను ఖచ్చితంగా మంచిగా చేసి, మంచి క్రియేట్ చేసి మీ ముందు పెడతానని మాటిస్తున్నాను. సో అలాగే నా పక్కన మేఘన గారి తండ్రి అయినటువంటి తోట మధు గారు కూడా ఉన్నారు. సో ఆయన మాటలు కూడా కొన్ని విందాము. చెప్పండి మధు గారు, మీకు ఎలా ఉంది? హ్యాపీ. నా కూతురు ఇట్లా రాజకీయాలకు రావడం హ్యాపీ. ఏది కానీ నేను ఉన్నప్పుడే నేర్చుకోవాలి కదా, అందుకే నాకు హ్యాపీ. వెనుక నేను ఉన్నాను. ఇంకా మీరు ఏం చెప్పబోతున్నారు మళ్ళీ అంటే పాప తరపున డివిజన్ వాళ్ళకి?
ప్రజలతోటి మేము మొదటి నుండి కూడా అన్నదమ్ములగా కలిసి ఉంటాం. ఇక్కడే పుట్టిన వాళ్ళం, ఇక్కడే పెరిగిన వాళ్ళం కాబట్టి ప్రతి ఇంటితోటి మాకు సంబంధాలు ఉన్నాయి. సో మేము గెలిస్తే ప్రతి ఇంట్లో ఒక మనిషి, ఒక కుటుంబ సభ్యుని లెక్క ఉంటాం. మేము తప్పనిసరి వాళ్ళ తరపునే ఉండి కొట్లాడతాం. వాళ్ళ పనిని మేము బాధ్యతగా స్వీకరిస్తాం. సో మేఘనా గారైతే మేము అందరికీ అందుబాటులో ఉంటాము, మా వంతు నేను కృషి చేస్తాము అని చెప్పేసి వాళ్ళ మాటల్లో మనం విన్నాము. సో తను అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని మనం కూడా పాపులర్ టీవీ కోరుకుంటూ